హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒకటి చెప్దాం అనుకున్నా. నాకేమనిపించిందని, ఇప్పుడు పాలు, చాయ్ ఇవన్నీ పొంగుతాయి కదా. మనం చాయ్ వేసుకుంటుంటే, పాలు వేడి చేసుకుంటుంటే అవి ఎందుకు పొంగుతాయని ఆలోచించిన అనమాట. అప్పుడు నాకేమనిపించిందంటే అవి అటెన్షన్ సీకర్స్ అనమాట. అంటే వాటికి అటెన్షన్ ఇవ్వాలి, మనం వాటిని చూడాలి, అప్పుడు పొంగవు. వాటిని చూడకుండా జస్ట్ ఒక సెకండ్ ఇట్లా వచ్చేలోపు డమాల్ బుస్ అని పొంగేస్తాయి. అంటే ఇవి కూడా జస్ట్ చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు అటెన్షన్ ఇవ్వకుండా, మనం కొంచెం సేపు వాళ్ళని పట్టించుకోకుండా అటు ఇటు టైంపాస్ చేసినాం అనుకో, వాళ్ళు కొంచెం క్రాంకీగా వేయడం, ఏడవడం, కొట్టడం ఇట్లాంటివి చేస్తారు కదా. అట్లా చాయ్, పాలు పొంగుతాయి అన్నమాట. అది నేను గ్రహించింది. మేబీ ఇది వింతగా ఉండొచ్చు, బట్ నేనైతే ఇదే అనుకుంటున్నా. లేకపోతే అంతసేపు అక్కడ ఉన్నంతసేపు ఏం పొంగని జస్ట్ ఒక్క సెకండ్ అట్లా తిరిగి ఇట్లా ఇటు సైడ్ వచ్చేలోపే అంతగానో ఇట్లా పొంగుతాయి అసలు కదా. అక్కడే కాదు, ఇళ్ళల్లో చాలా వరకు అట్లనే అవుతుంది. మనం అక్కడ ఉన్నంతసేపు ఏం పొంగు, అన్నీ బాగానే ఉంటాయి. జస్ట్ అటు పోయి ఇటు వచ్చేలోపు ఒక్క సెకండ్ తిరిగి ఇటు తిరిగేలోపే మటాష్. ఓకే, నాకు అనిపించింది అయితే నేను చెప్పిన. నాకు ఇంకా ఇట్లాంటివి మస్తు డౌట్స్ అట్లా అనిపిస్తాయి వింతగా. బట్ ఇంకేమన్నా అట్లా అనిపిస్తే నేను మీతో షేర్ చేస్తాను. టాటా.